గత దినాల నుంచి మనం రక్షణ అనే అంశాన్ని మనం చర్చించుకుంటూ వస్తున్నామండి. దాంట్లో అనేక కోణాలుగా మనం దాన్ని చర్చించుకుంటూ వచ్చామండి. ముఖ్యంగా మనం గత దినాల్లో చూసింది ఏంటంటే, రక్షింపబడాలంటే మానవుల యొక్క పాపాలు క్షమించబడాలి. పాపాలు క్షమించబడకుండా రక్షణ అన్నది అసంభవం అండి. మనుషులు పాపాలతో ఉంటే వాటి యొక్క పాపాలని అలాగే ఉంచుకొని బాప్తిసం పొందేస్తే, వీళ్ళు కాలువలో ములుగొచ్చేస్తే, బాప్తిసం అనకూడదు దాన్ని, వీళ్ళు నీటిలో ములుగొచ్చేస్తే అవి బాప్తిసం అనబడదు. ఎందుకంటే పాపాలు క్షమించబడాలి. మనం లోకులు దేని పాపం చూస్తారండి? వాస్తవం చూసుకుంటే, నేను తాగేసేవాడిని, తెగేసేవాడిని, అబద్ధాలు ఆడేసేవాడిని, దొంగతనం చేసేవాడిని. ఇప్పుడు నేను వాటి విషయాలు వాక్యం విన్నాను, వాటి విషయాల్లో నేను దూరంగా ఉన్నాను. ఇప్పుడు నేను పాపిని కాదు, బాప్తిసం పొందేశాను అని చాలామంది చెప్తూ ఉంటారండి. వాస్తవంగా చూసుకుంటే మనం నిత్యత్వం అంటే పరలోకం వెళ్లకుండా అడ్డుకునేది అంటే, మనం తాగేసాం, బాగా తాగేసామండి, లేకపోతే దొంగతనం చేసాం, అబద్ధాలు ఆడేసామండి, ఇవన్నీ మానేసిన తర్వాత నేను పరలోకం కోల్పోయాను అనుకోండి. అంటే ఇవన్నీ మానేసిన తర్వాత కూడా నిత్యత్వం కోల్పోయాను అనుకోండి, దానికి అర్థం ఏముందండి? అంటే మన వ్యసనాలన్నీ ఏం చేస్తాయంటే మన నిత్యత్వం వెళ్ళకుండా ఆపుతాయండి. వాస్తవికంగా ఆపుతాయి. అంటే వాటి వల్లే మన నిత్యత్వం వెళ్ళకపోవడం కాదనమాట. మీకు అర్థమవుతుందో లేదో కానీ, అంటే మనం ఈ యొక్క వ్యసనాలు ఉండటం వల్ల మన నిత్యత్వంలోంచి మీరు రావద్దు అని అడ్డుకోవడం జరగదండి. అక్కడ నువ్వు దొంగవి, నువ్వు తాగుబోతువి, నువ్వు ఫలానా అబద్ధాలు ఆడేసావు, అందుకని నేను స్వర్గాన్ని రానివ్వట్లేదా, పరలోకం రానివ్వట్లేదని దేవుడు అడ్డుకోడండి. మన పరలోకం ఒకవేళ దొంగవై ఉండి అబద్ధాలు ఆడేసేవాడి వ్యసనాలతో ఉన్నామనుకోండి, దేవుడు నిన్ను ఆపుతాడండి. పరలోకం రాకుండా ఆపుతాడండి. ఎందుకు ఆపుతాడండి? నువ్వు దొంగ కాబట్టి నిన్ను ఆపేశాను, లేకపోతే నిన్ను అబద్ధాలు ఆడతాడు ఆపేశానని దేవుడు అడ్డుకోడండి. ఎందుకు అడ్డుకుంటాడంటే, నువ్వు దేవుని వాక్యం వల్ల నీలో ఉన్న పాపాలను శుద్ధీకరించుకోలేదు, అందుకనే నిన్ను అడ్డుకుంటున్నా అని దేవుడు అడ్డుకునే పరిస్థితి ఉందన్నమాట. అంటే రక్షణ అనే అంశము, రక్షింపబడాలంటే మనం ఏం చేయాలంటే మన పాపాలు కడిగేసుకోవాలన్నమాట. చూస్తున్నాం మనం మొన్నటి వరకు ఆహాజ్ గురించి చూసామండి. అతను దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, లేకపోతే దేవుడు ఇస్తున్న రక్షణని వద్దన్నాడండి. అతని మీద శత్రు సైన్యం వచ్చినప్పుడు, అయ్యా నేను కాపాడుతానని యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు మాట్లాడితే, ఆహాజు రాజు ఏమన్నాడండి? అవసరం లేదు, నేను నిన్ను ఆశ్రయించను, నీ రక్షణ నాకు వద్దని దేవుడిని పక్కన పెట్టేసి విసర్జించి అన్ని దేశపు రాజైన అషూరు రాజుని ఆశ్రయించడం మనం చూసామండి. అదేవిధంగా అంతేకాకుండా తన మందిరంలో, దేవుని మందిరంలో ఉన్న ఆ యొక్క బలిపీఠాన్ని కూడా తీసివేసి, తనెక్కడో అన్ని దేశంలో చూసిన బలిపీఠాన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో బలిపీఠాన్ని తీసి పక్కన పెట్టేసి, దేవుని మందిరంలో అన్ని దేశంలో ఉండే బలిపీఠం యొక్క రూపురేఖలు కలిగిన బలిపీఠాన్ని చేయించి దేవుని మందిరంలో పెట్టడం వల్ల మనం గమనించామండి. దానివల్ల బలిపీఠం ఏం చేస్తుందని కూడా చూసామండి. బలిపీఠం ఏం చేస్తుందండి? బలిపీఠం పాపాలు క్షమించడానికి సాధనంగా ఉపయోగపడుతుంది. అది దేవునికి ఏర్పాటుగా మనం చూసామండి పాత నిబంధనలో. బలిపీఠం ఆనాడే కాదు, బలిపీఠం నేడు కూడా మన మధ్యన బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం ఎక్కడ ఉంది అని చూసామండి. ఎక్కడ ఉందండి? దేవుని యొక్క సముఖంలో ఉంది. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళటానికి దావీదు మహారాజుకి కూడా అవకాశం లేదు అని 84వ కీర్తనలో దావీదు మహారాజు మాట్లాడటం మనం చూసాం. దానికోసం ఆతృత పడతాకి దేవుని సన్నిధానికి వెళ్ళాలని, లేకపోతే దేవుని యొక్క ఆవరణలో నుంచోవాలని, నీ యొక్క బలిపీఠం దగ్గరికి వెళ్ళి పిచ్చుకలకైనా అవకాశం ఉంది కానీ నాకు అవకాశం లేదని దావీదు మహారాజు మాట్లాడటం చూసామన్నమాట. ఇవన్నీ దాని వెనకాల మూల కారణం ఏంటంటే, పాపాలు పోగొట్టి పాపాలు తీసివేయగల శక్తి గల బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం దగ్గర నేను వెళ్ళలేకపోతున్నానని దావీదు బాధపడుతున్నాడు అని. అపోని ఆహాజ్ ఏం చేశారండి? దేవుడి సముఖంలో పాపాలు క్షమించబడే అవకాశం ఉండి, పాపాలు మన్నించడానికి అవకాశం ఉన్న బలిపీఠం తీసివేసి వేరొక బలిపీఠం తీసుకొచ్చి పెట్టాడండి. అంటే వేరే పద్ధతుల్ని అంటే అతను ఏర్పాటు చేసిన మనం చూసామండి. అంటే దేవుడు ఏదైతే ఏ పద్ధతి ద్వారా అయితే పాపాలు పోతాయని దేవుడు వారికి నియమ నిబంధనలు పెట్టి, ఆ బలిపీఠాన్ని కొలతలు ఇచ్చి, దాని ఏ వస్తువుతో చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా చేయాలి, దాని మీద ఎలా ప్రోక్షించాలి అని నిబంధనలు ఇస్తే, దాని ప్రకారం కాకుండా అన్య దేశంలో ఉన్న బలిపీఠాన్ని తీసుకొచ్చి పద్ధతులను మార్చి దేవుడు చెప్పంది చేసి మనిషి యొక్క పాపాలు పోగొట్టుకోకుండా మనుషులు దేవుడి దృష్టిలో హీనులుగా చేసినట్లు మనం గమనిస్తున్నాం. మొదటగా తను పాపం చేశాడండి, దేవుడు తన రక్షణని అడ్డుకుని, రెండోది మనుషుల యొక్క పాపాలను కూడా తీసివేయటానికి సాధనంగా ఉన్న బలిపీఠాన్ని తీసి కూడా పక్కన పెట్టినట్టు రెండవ రాజుల గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూసామండి. ఇవన్నీ మనం చదువుకున్నాం కదా. మనం అసలు పాపం అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. ఏంటంటే అసలు పాపం అంటే నిజంగా మనం పాపం అంటే దుర్నీతి పాపం అనుకున్నాం, విశ్వాసం కానిదేదో పాపం అనుకున్నాం, ఇంకా ఆజ్ఞ అతిక్రమం పాపం అనుకున్నాం, తిరుగుబాటు పాపం అనుకున్నామండి, మేలనేది చేయని ఎరిగియో దాన్ని చేయకపోవడం పాపం అనుకున్నామండి, ప్రార్థన మానటం పాపం అనుకున్నాం. ఇలాగా
పాపాన్ని గ్రంథం యొక్క మనుగళ్ళు లేకపోతే గ్రంథం పరిధిలో మనం చూసుకుంటే పాపం యొక్క నిర్వచనం ఇదనమాట. పాపం అంటే నేను తాగేసేవాడిని, అబద్ధాలు ఆడేసేవాడిని, దొంగతనం చేసేవాడిని. అంటే ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఏం చేస్తాయంటే దేవుడి వాక్యం దగ్గర రాకుండా ఆపేసే అడ్డుకునే వ్యసనాలండి ఇవి. అఫ్కోర్స్ ఇవి చేసినా కూడా మనం తాగుబోతూ అంటే మీరు ఏమొచ్చండి, నేను తాగుబోతుల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా, దొంగతనం చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారా, అబద్ధాలు ఆడిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారా, ఇలాగా వ్యసనాల్లో ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారంటే కానే కాదండి. ఇవన్నీ చేసిన తనం ఉన్నా దొంగతనం ఉన్నా ఈ వ్యసనాలు ఎటువంటి వ్యసనాలు ఉన్నా అవి పరలోకం వెళ్లకుండా అడ్డుకుంటాయి, ఆపుతాయి. కానీ పరలోకం వెళ్లకుండా ఈ వ్యసనాల వల్ల కాదండి. ఈ వ్యసనాలు మానేసుకున్నారు అనుకోండి పరలోకం వెళ్ళిపోతారంటే లేదండి. ఈ వ్యసనాలు మానుకోవటం వల్ల పరలోకం వెళ్ళిపోతారం లేదు. కానీ ఈ వ్యసనాలు మానుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే దేవుని దగ్గర రావటానికి ఆస్కారం ఉంటుంది అనమాట. దేవుని వాక్యం వింటాక ఆస్కారం ఉంటుందండి. వాటికి బానిసలు అవ్వకుండా దేవుడు వాక్యాన్ని విని హృదయంలో నాటుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. తాగేసినప్పుడు మన వాక్యం చెప్తే వింటాడు, వినలేడండి. వ్యసనంలో ఉన్నవాడు వినలేడండి. వ్యసనాలు బానిస అయిపోయినాడు తాగుబోతు ఇప్పుడు ప్రస్తుతం తాగలేదు అనుకుంటా, అతను తాగేవాడు ఉన్నాడండి, తాగలేదు ప్రస్తుతం. సాయంత్రం 5 అవుతుంది చాలు వాక్యం దగ్గర కూర్చోబెడతానంటే మనసంతా ఆ వైన్ షాప్ దగ్గరే ఉంటుంది మనసంతా. దేవుడు వాక్యం మీద ఉండదండి. ఎప్పుడైతే వాక్యానికి లేకపోతే ఆ యొక్క వ్యసనాలకి అడ్డుబంట పెట్టి ఇది కాదు కరెక్ట్ అయింది, దేవుడు వాక్యం కరెక్ట్ అయింది అని దేవుని దగ్గరికి వస్తాడో, దేవుడు వాక్యం వింటాడు, దేవుడు వాక్యం వల్ల శుద్ధీకరించబడతాడండి. దుర్నీతి అంటే ఏంటంటే మనం చూసామండి, దుర్నీతి అంటే తాగటం దుర్నీతి కాదండి, దొంగతనం చేయడం దుర్నీతి కాదండి. అసలు దుర్నీతి అంటే దేవుడు మాట వినకపోవడం దుర్నీతి అండి. దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో, ఏవైతే నిబంధనలు ఇచ్చాడో అవి వినకపోవడం దుర్నీతి అంట. అవి వింటే ఏంటంటే నీతి అంటండి. మనం చూసామండి ఆదికాండం 15:6 ద్వితోపదేశకాండం 6:25 చూసుకుంటే ఆ దుర్నీతి లేకపోతే నీతి వ్యత్యాసం కనపడుతుందండి. నీతి అంటే దేవుని మాటకు లోబట్టం, నీతి అంటే దేవుని ఆజ్ఞకి లోబట్టం. ఈ విషయాలన్నీ గత కాలంలో మనం నేర్చుకుంటూ వచ్చామండి. ఇప్పుడు ఇంకొక అడుగు ముందు వేస్తూ దుర్నీతి పనులు ఏం చేస్తారు. దుర్నీతి అంటే మీకు ఇంకా బాగా అర్థం. దుర్నీతి అంటే మీరు ఏంటంటారయ్యా, మా వాళ్ళు అలా చెప్పలేదు, దుర్నీతి అంటే దొంగతనం చేయడం చెప్పారు మాకు, మీరు ఎలా చెప్తున్నారు ఏంటి అనుకోవచ్చండి. అది దుర్నీతి అనేది పాపం కదా. ఆ దుర్నీతి పనులు ఏం చేస్తారంట, ఆ దుర్నీతి పనులు ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యాన్ని అడ్డుకుంటారండి, వాస్తవాన్ని అడ్డుకుంటారండి. రోమిల పత్రిక 1:18 చూసుకుంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలువెలుచున్నది. దేవుడి కోపం రగులుగుంటూ వస్తుందండి భూమి మీదకి, బాగా మండుకుంటూ అగ్నిలా భూమి మీద దిగి వస్తుందంట. ఏం చేస్తారు దుర్నీతి వాళ్ళు? తాగేస్తారు కాదండి, దొంగతనం చేస్తారు కాదండి, వాళ్ళు ఏం చేస్తారంటే సత్యాన్ని వాస్తవాన్ని అడ్డుకుంటారండి. దుర్నీతి చేస్తే ఏం చేస్తారంట, సత్యాన్ని అడ్డుకుంటారంట. బాబా సత్యం ఇది నాయన, బాప్తిసం అంటే ఇది, మీరు ఎలా పొందాలి. చాలా మంది చాలా చోట్ల సాక్ష్యం చెప్తూ ఉంటారండి. మా ఊరు వచ్చారండి అయ్యగారు, మేము వాక్యం విన్నామండి, నేను మందు తాగటం మానేశానండి, అప్పుడే బాప్తిసం పొందేశానండి, ఇప్పటి నుంచి మందు తాగట్లేదు అని సాక్ష్యాలు చెప్తూ ఉంటారండి. అది ఆ తాగుబోతు వ్యసనం అన్నది నువ్వేం చేస్తావంటే వ్యసనాలు విడిచిపెట్టావు కరెక్టే, కానీ నువ్వు దేవుడు వాక్యం దగ్గరకు వచ్చి కూర్చుని దేవుడు వాక్యం శ్రద్ధగా నేర్చుకుని, ఆజ్ఞలు నేర్చుకుని, కట్టడలు నేర్చుకుని, విధి విధానాలు నేర్చుకుని, మనం బలిపీఠం ఎక్కడుందో మనం తెలుసుకుని ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. మొదటగా ఏంటంటే మన పాపాలు క్షమించబడాలి. పాపం అంటే ఏంటండి, దుర్నీతిలో ఉండకూడదు. దేవుడు ఆజ్ఞను వినాలి, గైకొనాలి, అప్పుడే నీతిమంతులుగా తీర్చబడతామండి. దేవుడి ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము. అందుకని ఆజ్ఞ అంటే తెలుసుకోవాలి మనం. సంఘంలో ఏ ఆజ్ఞలు ఉండాలి, ఏ నియమాలు ఉండాలి, అటువంటి సంఘంలోనే చేర్చబడుతున్నాం లేదా, అటువంటి సంఘంలో బాప్తిసం పొందేదా, ప్రభు నన్ను నా చేయబట్టుకుని తీసుకెళ్ళి ఆయన సంఘంలో కూర్చోబెట్టడం లేదా అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారు. వాస్తవం చెప్పామనుకోండి, అయ్యా నాయన సంఘంలో మనం దేవుడికి నియమాలకు వ్యతిరేకంగా మనం ఏం చేయకూడదు, ఆయన వాయిద్యాలు వాయించకూడదు, కొత్త నిబంధనలు వాయిద్యాలకు చోటు లేదు, ఎక్కడా చెప్పలేదు, చెప్పమని మీరు వాయించే చోటుకు వెళ్ళారనుకోండి, అది దుర్నీతి అండి. సత్యానికి అడ్డగిస్తున్నారు. మీరు చెప్పామనుకోండి, వినరండి. వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు దుర్నీతి, వాళ్ళు ఉన్న దుర్నీతి చేత దేవుడు వాక్యానికి లోబడకుండా, దేవుడు మాటలు ఆజ్ఞకి విధేయతలు అవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారంట, నీతిమంతులు అవ్వకుండా దుర్నీతి పనులు అవుతున్నారంట. అయ్యే స్త్రీలు మాట్లాడకూడదు సంఘంలో, అది దేవుడు యాజకత్వం జరిగే చోటది. పాత నిబంధనలో కానీ పితరుల యుగంలో కానీ ఎక్కడా సరే గత పాఠాల్లో మనం నేర్చుకున్నామండి. ఇంచుమించు పితరుల యుగం కాలంలో ప్రతి స్త్రీని పరిచయం చేసుకున్నాం మనం. ఆ స్త్రీ ఎక్కడా సరే బలి అర్పించిన చోట, బలిపీఠం కట్టి బలర్పించిన చోట ఏ స్త్రీ అయినా సరే వెళ్ళి బలర్పించినట్టు కానీ, ఆ బలిపీఠం దగ్గర యాజక ధర్మం పితరుడు చేస్తున్నప్పుడు కుటుంబ యజమానుల్ని బలర్పించడం, ధూపం వేయటం, అర్పణలు అర్పించడం చూసామండి. ఏ స్త్రీ అయినా సరే బలిపీఠం దగ్గరికి వెళ్ళి యాజక ధర్మం నిర్వర్తించినట్టు చూడలేదండి. ఇంకా ధర్మశాస్త్ర యుగంలో మనం చాలా మంది స్త్రీలు ఉన్నారండి. ఆ పాఠాన్ని డిస్కంటిన్యూ చేసామండి, కంటిన్యూ చేయలేకపోయాం.
రాబోయే దినాల్లో కంటిన్యూ చేద్దామండి. ఏ స్త్రీ అయినా బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా అర్పణలు అర్పించడం మీరు చూసారండి ఎప్పుడైనా? అంటే సంఘం అనేది ఏంటంటే బలిపీఠం ఉంటే చూడండి, బలిపీఠం దగ్గర దేవుడు బాధ్యతలు ఇచ్చాడండి. అలాగని స్త్రీని తక్కువ చేశాడని కాదండి. చాలా మంది క్రీస్తు సంఘస్థులు స్త్రీని చిన్న చూపు చూస్తారనుకుంటారు, కానీ స్త్రీని ఉన్నతంగా చూసేవాళ్ళు క్రీస్తు సంఘ సభ్యులండి. దేవుని మాట వినమ్మది, దేవుని మాట వింటే నీకు మేలు, నువ్వు నీతి పత్రాలు అవుతావు, నీతికి చిహ్నంగా ఉంటావు నువ్వు. దేవుడు మౌనంగా ఉన్నాడు కాబట్టి మౌనంగా ఉండమ్మా అని చెప్తూ ఎంత శ్రేయస్కరం అంటది. మౌనంగా ఉండి నీతి పత్రాలు అవటం గొప్పతనం కదండి. దేవుడు మౌనంగా ఉండమన్నాడు. మేము అందరూ చెప్పలేదు, అది కొరింథీయులకు మాత్రమే చెప్పారని చాలా మంది అడ్డగిస్తారు. దాని విషయంలో మనం చాలా చర్చించుకున్నామండి, అది మన టాపిక్ కాదు. అంటే మనం ఏం తెలుసుకుంటున్నామంటే దేవునికి ఆజ్ఞ ఏంటి, ఆజ్ఞ లోబట్టడం వల్ల మనం రక్షణ సంపాదించుకుంటామండి. లేకపోతే రక్షణ ఉంటుంది మనకి. సువార్తకు లోబడకపోతే, సత్యానికి లోబడకపోతే. సువార్తమానం అంటే ఏంటండి? దేవుడు మాట వెంటనే సువార్త, దేవుడు మాట వెంటనే నీతి అని. ఇక్కడ ఏం చేస్తారంట? దుర్నీతి చేత, రోమిల పత్రిక 1:18 చూసుకుంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత అంట. సత్యాన్ని అడ్డగిస్తే వల్ల ఏమవుతుందంట? భక్తిహీనత అంట. దుర్నీతి మీదను దేవుడి కోపము పరలోకంలో బయలుపరచబడుచున్నది. మహా అగ్ని రగులుకుంటూ వచ్చేస్తుందంట ఎవరి మీద? సత్యాన్ని అడ్డగించేవారు. ఇంకా పైన చూద్దామంటే 16 వచనం, 1:16 వచనం చూసుకుంటే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడమని కాదు, మనం సిగ్గుపడకూడదు సువార్త విషయం. సువార్త ఉన్నతులను చెప్పాలని మనం దేవుని సేవకులమైన మనము సిగ్గుపడకూడదండి, మొహమాట పడకూడదండి. మనం పౌలు గారు ఏమంటారు? నేను సువార్త విషయం సిగ్గుపడినాను, మొహమాట పడను. ఏలయనగా నమ్ము ప్రతివానికి సువార్తను నమ్మాలన్నమాట. మొదట యూదులకిని గ్రీకు దేశులకిని కూడా రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి ఉందండి. సువార్త అనేది ఏంటండి? దేవుని శక్తి అంటండి. ఆ శక్తి గల సువార్త మనల్ని ఏం చేస్తుందండి? మనలో ఉన్న పాపాన్ని పెళ్లగించేస్తుందండి. మనలో పాపాలని తీసివేయగల సామర్థ్యము దేవునికి వాక్యానికి ఉందండి. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తాడంట? పాపాలు తీసివేయటానికి సాధనంగా ఉంటుందండి. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తాడంట? దేవుని సముఖంలో బలిపీఠం దగ్గర తెలుస్తుందంట. ఆ వాక్యం ఏం చెప్తుంది మనకి? ఏం చెప్తుందంటే నువ్వు రక్షణ పొందాలంటే పాపాలు పోవాలి. ఆ పాపాలంటే లోక సంబంధంగా వ్యసనాలు కానీ అవి ఇవి పాపాలు కాదు. పాపం అంటే ఏంటో చెప్తుందండి. ఆ పాపాలని తీసివేసే కార్యక్రమం కూడా వాక్యమే చెప్తుందండి. అంటే శక్తి గలది కాదండి అది. మరి ఆ శక్తి గల వాక్యాన్ని మనం ఏం చేయాలంటే, యాకోబు రాసిన 1:21 వచ్చినమండి. ఆ శక్తి గల వాక్యాన్ని మనం ఏం చేయాలంట? అందుచేత సమస్త కల్మషమును విర్రవీక్షణ దుష్టత్వమును, దుర్నీతి దుష్టత్వం ఇవన్నీ పర్యాయ పదాలండి. దుష్టత్వం పడినప్పుడు మనం ఏం చెప్పలేమండి. ఏంటంట? కల్మషమును విర్రవీక్షణ దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు. మీ ఆత్మను రక్షించేది ఏంటండి? సువార్త అని అక్కడ చూసాము రోమిల పత్రిక 1:1. ఇక్కడ ఏం చేస్తుందంట? మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. వి షుడ్ ఒబే ద గాడ్స్ వర్డ్ అండి. అంటే నమ్రతతో, విత్ మీక్నెస్ అంటే సాత్వికంతో మనం అంగీకరించవలసిన అవసరం ఉందండి. అప్పుడే మనం రక్షణ పొందాం. వాక్యాన్ని అంగీకరించకుండా బాప్తిసం పొందేసాం అనుకోండి, ఆ బాప్తిసము సరైన బాప్తిసం కాదండి. మనలో పాపాలు పోవట్లే, మన ప్రభు తీసుకెళ్లి సంఘంలో చేర్చట్లేదండి. మన పాపాలు పోవాలంటే మన వాక్యానికి లోబడాలి, సత్యవాక్యానికి లోబడాలి. అలా కాకుండా అందరూ చేసినట్లు, లోక సంబంధాలుగా చేసినట్లు, లోక పద్ధతుల్ని ఆచరించి, దేవుడు చెప్పని పద్ధతులను ఆచరించి, ఎలాగైతే ఆహాజు ఏం చేశారండి? పాపాలు తీసివేసే బలిపీఠాన్ని తీసివేసి 2 రోజుల గ్రంథంలో 16 అతడు వేరే పద్ధతుల్ని, అంతకంటే బాగుంది లోపలుండి దేవుడు మందిరంలో ఉండే సముఖంలో ఉండే బలిపీఠం కంటే ఈ బలిపీఠం పెద్దగా ఉంది, దీని టెక్నాలజీగా చూసుకుంటే దానికంటే ఇది గొప్పగా ఉంది. ఆ రోజుల్లో అది గొప్ప టెక్నాలజీ అనమాట. బలి రక్తం అర్పించిన వెంటనే ఆ బలిపీఠం నుంచి రక్తం వీళ్ళు సేకరించేవారండి. సేకరించడం పని లేదండి. రక్తం ఓ పక్కకి డ్రైన్ ఉంటుందండి, డ్రైన్ నుంచి కంటైనర్లో కలెక్ట్ అయిపోయి ఉంటుందండి. అంటే సింప్లిఫై చేశాను నేను, ఇటువంటి బలిపీఠాన్ని ఎప్పుడు చూడలేదు అని కొత్త పద్ధతులను తీసుకొచ్చాడండి. దేవుడు చెప్పిన పద్ధతులు కాకుండా వేరే పద్ధతులను తీసుకొచ్చి దేవుడి యొక్క కోపాగ్నికి గురైనట్లు, తన ప్రజల్ని పాపానికి గురి చేసినట్లు ఆహాజు యొక్క రాజు విషయంలో మనం గమనించామండి. నేటి సమాజంలో కూడా చూస్తే దేవుడు చెప్పని పద్ధతులు, దేవుడు సత్యాన్ని ఇస్తే దాన్ని అడ్డగించి దుష్టత్వం చేత, దుర్నీతి చేత దాన్ని అడ్డగించారండి. వాళ్ళు వేరే పద్ధతుల్ని పాపాలు పోగొడతాకి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించకుండా, పాపాలు తీసే పద్ధతి చేయకుండా విభిన్నమైన రకరకాలైన పద్ధతులతో దేవుని ప్రజల్ని ఆకర్షించేసి, కొంతమంది ఏం చేస్తారంటే స్వస్థతల వల్ల ఆకర్షిస్తారండి, కొంతమంది వాయిద్యాల వల్ల, పాటల వల్ల ఆకర్షిస్తారండి. చాలా బాగా పాటలు పాడతారు, వాళ్ళు పాడినట్టు ఎవరు పాడలేరు.
గొప్పగా ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, గొప్ప ఆరాధన చేస్తారు వాళ్ళు అని వాళ్ళని ఆకర్షించి ప్రజల్ని వాళ్ళ దగ్గర ఉంచుకుని వాళ్ళు సత్యవాక్యం చెప్పకుండా మందు మానేసావు కాబట్టి, గుట్టగా మానేసావు కాబట్టి ఇంక బాప్తిసం పొందక సిద్ధంగా ఉన్నాను, బాప్తిసం పొందేసి అంటారంట. ఇంక అదే పాపం అనుకుంటాను. వీళ్ళు ఏం చేస్తారంట, పాపాలని నా పాపాలు పోయినాయి అనుకుంటారు. కానీ ఆజ్ఞ ఏంటండి, ఆజ్ఞ అతిక్రమే పాపం. ఈ ఆజ్ఞ అతిక్రమించారా పాపం. ఆజ్ఞలు ఏంటో మనం తెలుసుకోవాలి. మనం గ్రంథం ద్వారా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆజ్ఞ ఏంటంటే సువార్త, కొత్త నిబంధన, ఆ వాక్యమే. ఆ వాక్యం కొత్త నిబంధన వాక్యం నువ్వు లోబడితే ఖచ్చితంగా మన పాపాలు క్షమించబడతాయి. అదే మనం రక్షిస్తుందండి. రోమీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూసుకుంటే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడను కాడు, ఎలాగనగా నమ్ము ప్రతివానికి కేవలం నమ్మాలని. సువార్త యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధాల వార్త. యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధాల వార్త ఎలా ఏముందండి? యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధాన వార్త ఏంటంటే ప్రపంచం అంతా ఏం చెప్తుందండి? ప్రపంచం అంతా క్రీస్తు నేడు లేచిన అంటదండి. కానీ నువ్వు బాప్తిసం పొందాలంటే ఒక్క విషయం ఖచ్చితంగా నీ హృదయంలో నాటబడాలండి, క్రీస్తును దేవుడు లేపాడు. అది సువార్త. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూడండి. సువార్త అంటే మొదటి 2 వచనం చదువుతామండి. సువార్త అంటే ఏంటి? సువార్త వల్ల నువ్వు రక్షణ పొందుతున్నావు. సువార్త అంటే ఏంటి? మరియు 3వ వచనం చదువుతామండి. మరియు సోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. పౌలు గారు చెప్తాను, నేనేం ప్రకటించాను, నేను ఏ పత్రిక అయితే రోమాకు రాశాడో ఆ పౌలు గారే మాట్లాడుతుంది. సువార్త అంటే ఏంటి అని చెప్తున్నాను అనమాట. ఏ సువార్త అంటే మేము తెలియపరుస్తాం. ఏం సువార్త అంటది? మీరు దానిని అంగీకరించితరి, దాని అంతే నిలిచున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశం రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుతారు. అంటే గాస్పల్ విల్ సేవ్ యూ. రక్షణ సువార్త వలన జరుగుతుంది. వాక్యం వినకుండా, సువార్త వలన వినకుండా నువ్వు రక్షణ పొందలేవు. ఏం చేస్తుందంట? 3వ వచనంలో సువార్త అంటే ఏంటంటే 3వ వచనంలో నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితని. అదేమనగా సువార్త అంటే ఏంటి? నేను అప్పగించింది ఏంటి మీకు? ఆ సువార్త మిమ్మల్ని రక్షిస్తుంది, దాన్ని నమ్మండి. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, లేఖనాల ప్రకారంగా సమాధి చేయబడను, లేఖనముల ప్రకారంగా 3వ దినాన తిరుగు లేచన లేపబడండి. తిరుగు లేపబడను. మనం నమ్మవలసిన సువార్త అండి. ప్రపంచం అంతా క్రీస్తు నేడు లేచిన అంటారండి, క్రీస్తు లేచిపోయాడు అంటారండి. ఇక్కడ ఏమంటారండి? లేపబడను. ఈ సువార్త అంగీకరించిన వారు రక్షించబడతారండి. అందుకనే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో బాప్తిసం పొందే ముందు సువార్త ప్రకటించబడ్డదండి. చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉంటారండి. పేతురు గారు ప్రసంగం చేసిన తర్వాత చాలా మంది బాప్తిసం పొందుతారండి. బాప్తిసం పొందినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? 2:41లో కాబట్టి అతని వాక్యం అంగీకరించేవారు. ఎవరంటే పేతురు గారు వాక్యం చెప్తుంటే ఆ వాక్యాన్ని అంగీకరించారండి. ఏమని అంగీకరించారండి వాళ్ళు? కాబట్టి 47 వచనమండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందరు. ఏ వాక్యం చెప్పాడండి ఆయన? ఏ వాక్యం చెప్పాడంటే సువార్త ప్రకటించాడండి. ఏం సువార్త అది? ఏం సువార్త అంటే అందులో 2వ అధ్యాయంలోనే సువార్త అంతా ఉంటుందండి. మీరు 22 నుంచి చదువుకుంటే మీకు కనబడుతుంది. నేను చెప్పిన 2 విషయాలు చెప్తాను నేను. 23, 24 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈ యేసును మీరు దుష్టుల చేత సిలువేసి చంపితరు. మీరు యేసుక్రీస్తుని చంపేశారు సిలువేసిన తర్వాత. 24 వచనం చూసుకుంటే మరణము ఆయనను బంధించుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపెనండి. సువార్తను నమ్మాలి. ఆయన లేపెను ఖచ్చితమండి సువార్త. చాలా మంది ఈ విషయాన్ని నమ్మరండి. బాప్తిజం పొందే ముందు బేసిక్ లెసన్స్ అనేటివి. ఈ లెసన్స్ మనం ఎరిగి ఉండాలండి. రక్షించబడాలంటే నీ పాపాలు పోవాలి. నీ పాపాలు పోవాలంటే వాక్యం దగ్గర రావాలి. శక్తిగల వాక్యం నిలయేసంట నీ పాపాలు పెళ్ళగించి తీసేస్తాండి. వాక్యాన్ని అంగీకరిస్తే నీలో ఉన్న పాపం పోద్దండి. వాక్యాన్ని అంగీకరించిన వారే బాప్తిజం పొందారండి. సువార్తకు లోబడిన వారు రక్షించబడతారు. ఈ సువార్తని రక్షిస్తుంది. ఆ సువార్త ఏం చెప్తున్నారండి? యేసుక్రీస్తు వారిని దేవుడు లేపాడంట. అక్కడే మళ్ళీ అదే తెలుసారి మాట్లాడతారండి. 32 చూసుకుంటే ఈ యేసును దేవుడు లేపాను. ఈ మాటలు నమ్మరండి ప్రపంచం అంతా. ఈ ఆజ్ఞల్ని లేకపోతే ఈ కట్టడలు, ఈ వాక్యాన్ని ప్రపంచం నమ్మదండి. దేవుడు లేపాడు అన్న మాటని వాళ్ళు నమ్మటానికి వాళ్ళు ఈ మాటలు చెప్పాలనుకోండి, వాళ్ళ ఒంటి మీద ఏమవుతుందంటే తేళ్లు జర్లు పాగుతాయి అనమాట. ఎలా ఉంటుంది? తేళ్లు జర్లు పాగుతాయి. అలా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎందుకు అలా ఉంటారంటే దుర్నీతి చేత వాళ్ళ సత్యానికి లోపడకుండా వాళ్ళు ఏం చేస్తారంట? అబద్ధానికి తోటిచ్చి దేవుడు సువార్తకు లోపడలేదండి. వాళ్ళు ఆ విధంగా విశ్వసించి, వాళ్ళ విశ్వాసం ఈ విధంగా ఉందనుకోండి, యేసుక్రీస్తు వారు లేచిపోయారన్న విశ్వాసం ఉందనుకోండి, వాళ్ళు ఏమవుతున్నప్పుడు అదేమవుతుంది? దుర్నీతే కదా. దేవుడి మాటకి వాక్యాన్ని అంగీకరించలేదు కదా. వాళ్ళు వాక్యాన్ని అంగీకరించకుండా బాప్తిసం పొందారనుకోండి, యేసుక్రీస్తు వారు బాబా బలి నువ్వు చేసావు, నా వాక్యము పాత వాక్యం అయిపోయింది, నువ్వు బాగా వింటున్నావు, బాగా చెప్తున్నావు వాక్యం అని వాళ్ళు తీసుకెళ్లి సంఘంలో కూర్చోబెడతారండి. క్రీస్తు సంఘంలో కూర్చోబెట్టాడు ఆయన.
అందుకనే బేసిక్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించకూడదండి. దుర్నీతి అంటే ఏంటంటే వాక్యాన్ని అడ్డుకోవడమే దుర్నీతి అండి. దుర్నీతి చేత సత్యవాక్యాన్ని అడ్డుకుంటారండి వాళ్ళు. కానీ సత్యవాక్యం ఏం చేస్తుందంట? శక్తిగల వాక్యము మనం రక్షిస్తుందంటండి. వాక్యం ఏంటో, ఆజ్ఞలు ఏంటో, ఆ కట్టడలు ఏంటో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర మనం మొరపెట్టుకుని మనం పాపాలు క్షమించబడ్డాక బాప్తిజం పొంది రక్షింపబడి సంఘంలో చేర్చబడి సంఘంలో దేవుని దగ్గర దేవుని స్తుతులు స్తోత్రాలు అర్పించుకునే భాగ్యవంతులు అవుతామండి. పాపాలు క్షమించబడిన అవుతామండి. అదే రక్షణ. అది రక్షణ అంటే. ఇంకా చూసుకుంటే రోమీ రాసిన పత్రిక చూద్దామండి. ఇంకా రోమీ రాసిన పత్రిక 16 కంటిన్యూ చదివితే మనకు బాగా అర్థమవుతుంది. సువార్తను గూర్చి నేను సిగ్గుపడిన అనుకాను, ఎలాగనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునకును గ్రీకు దేశులకు కూడా రక్షణ కలుగుటకు అది దేవుడి శక్తి అన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించు. ఏంటంటే నీతిమంతుడు ఎలా జీవిస్తాడంటే విశ్వాసం వల్ల జీవిస్తాడంట. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవించడానికి రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుడు నీతి దాని ఎందుకు బయలుపరచబడింది. అంటే విశ్వాసం, మన విశ్వాసం సరిగ్గా లేదనుకోండి, మన విశ్వాసం ఎలా ఉందండి? లోక సంబంధమైన వ్యసనాలే పాపం అని అన్న నమ్మకం మనకు ఉందండి. ఆ విశ్వాసం మనకు ఉందండి. ఆ యొక్క పాపాలు, నేను వ్యసనాలు మానేశాను, నా పాపాలు పోయిన విశ్వాసం నాకు ఉందండి. ఆజ్ఞని మనం పట్టించుకోవట్లేదు. ఆజ్ఞ అంటే మనం తెలుసుకోవట్లేదు. దేవుడు వాక్యం ఏంటో తెలుసుకోవట్లేదు. ఆ విశ్వాసం ఉన్నారనుకోండి, అటువంటి అసలైన విశ్వాసం కాదండి. దేవుడు ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. ఆజ్ఞ అంటే ఇది. దేవుడు వాక్యాన్ని అతిక్రమించడమే పాపము. వాక్యం అంటే ఇది. వాక్యం ఏం చెప్తుందండి? దేవుడు క్రీస్తుని లేపాడని చెప్తుందండి. మనం దేవుడు యొక్క వాక్యాన్ని అంగీకరించకుండా, దేవుడు క్రీస్తుని లేపాడని నమ్మకుండా మనం బాప్తిసం పొందామనుకోండి, ఆ విశ్వాసం నుండి యేసుక్రీస్తు వారు లేచిపోయారన్న విశ్వాసం నుండి మనం బాప్తిసం పొందామనుకోండి, అది రక్షణ కాదండి. అది గ్రంథం చెప్తుందండి. మీరు అటు విధమైన విశ్వాసంలో ఉంటే అది రక్షణ కాదంట. వాక్య ప్రకారమైన విశ్వాసం నుండి ఆ విశ్వాసం అంతకంతకు మీరు పెంపొందింపు అవుతుంటే, మీలో పెరుగుతుంటే మీరు నీతి కలుగుతుందండి. మీకు నీతిమంతులు ఎవరంటే మనం చదువుకున్నామండి. నీతిమంతులు అంటే ఆజ్ఞకు లోపడేవారు, దేవుని మాట వినేవారు. ఇంకా 18 చూసుకుంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత. అంటే వాక్యాన్ని అడ్డగిస్తమే భక్తిహీనత అండి. దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకంలో బయలుపరచబడుతున్నది. ఎందుకనగా 19 అండి. ఎందుకనగా దేవుని గురించి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్యన విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. దేవుడు వాళ్ళకి చెప్తున్నా సరే వారు వినట్లేదంట. వినకపోతే ఏం చేస్తారండి? వాళ్ళని దేవుడే వాళ్ళు విడిచిపెట్టేస్తాడండి. చెప్పి వదిలేస్తాడండి. ఏం చేస్తారంట? 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించేస్తాడంట. దేవుడు మాట వినకపోతే, దేవుడు వాక్యం వినరండి. ఎంత చెప్పినా వినరండి. సత్యం ఎలా ఉంది కదా, కరెక్ట్ గా రాసుంది కదా బైబిల్లో అని చెప్పినా వారు వినరంట. వారిని ఏం చేస్తారంట? తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించేస్తారంట దేవుడు. 28, 29 అందులోనే మొదటి అధ్యాయం 28, 29. మరియు వారు తమ మనసులో దేవుడికి చోటిని నొల్లకపోయేది కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని దేవుడు అప్పగించేస్తారంట. భ్రష్ట మనసుకి దేవుడు అప్పగించేస్తారంట. దేవుడు వాక్యాన్ని వినకపోతే. పాపం అంటే ఇది, ఆజ్ఞ అంటే ఇది, దానికి లోపడాలి అని దేవుడు వాక్యం సెలవేస్తుంది. దుర్నీతి వేరవ్వాలి. మనం పాపాలు మనలో పోవాలి. ఆ పాపాలు పోయే కార్యక్రమం దేవుడు వాక్యం మనలో చేస్తుంది. దాన్ని లోబడండి అని చెప్తుంటే వినడంలోపోతే దేవుడు కోపం వస్తుందంట. కోపం వస్తుంది, ఏం చేస్తుందంట? వారిని తుష్టమైన అభిలాషలకు దేవుడు అప్పగించేస్తానంట. భ్రష్ట మనసుకి దేవుడే అప్పగించేస్తానంట. దేవుడే అప్పగించేస్తానంటే చూడండి, అపవాదికి దేవుడు అప్పగిస్తానంట. వాళ్ళ మనసు ఇవ్వలేదు కాబట్టి, దేవుడు వాక్యానికి మనసు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళ మనం ఇతర గుడ్డిదనం కలగబడిన వారే వాళ్ళు నేను చేస్తుందే గొప్పదే, నేను చేస్తుందే విలువైంది అన్నట్టు ఉంటది. కానీ వాళ్ళు మన ఇతర గుడ్డిదనం కలబడ్డాయి కదా. వెలుగుదోత వేషం వేసుకున్నాడు కదా అపవాది. ఎక్కడ కూర్చున్నాడు? వెలుగుదోత వేషం సంఘంలో కూర్చున్నాడండి. ఇంకా చూడండి కింద, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభత్వం చేతను, ఏసు నిండుకొని మత్సరము, నరహత్య, కలహములు, కపటమును, వైరమును వాటితో నిండిన వారే కొండగాండులను, అపవాదకులను ఇవన్నీ చేస్తారంట. అంటే దుష్ట మనసుకు అప్పచేస్తే దేవుడు వారిని ఇటు విధమైన కార్యక్రమాలు చేస్తారన్న విషయాన్ని గ్రంథం తెలియపరుస్తున్నాను. అంటే దేవుడు వాక్యాన్ని మనం స్వీకరించాలండి, అంగీకరించాలి. ఆహాజులాగా మనం చెడు కార్యాలు చేయకుండా దేవుడికి చిత్తం ఏంటో తెలుసుకుని దేవుడు బలిపీఠం దగ్గర రావడానికి మన పాపాలు క్షమించబడాలి. దేవుడు వాక్యాన్ని అంగీకరించాలి. అప్పుడే మన అర్పణ అంగీకరించబడతాయి. దేవుడు మహింపరచగలుగుతాము, మనం రక్షించబడతామండి. లేకపోతే మన రక్షణకు దూరంగా ఉన్నామండి. ఎక్కడ ములుగొచ్చేసాను, నా పాపం పోయిందని మనం ఎలా ఉంటామంట? భ్రష్ట మనసుకు అప్పగింపబడిన వారుగా, తుష్ట అభిలాషలకు మనం అప్పగింపబడిన వారుగా, దేవుడికి అవిధేయులుగా, దేవుడు దూరస్తులుగా, మన పాపాలకు క్షమింపబడిన స్థితిలో ఉంటూ
మన పాపాలు క్షమించబడిపోయినాయి అని అపోహలు ఉంటూ మనం ముందుకెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రక్షణ అనేది చాలా అమూల్యమైనది, దేవుడు ఇచ్చిన మహాభాగ్యం అండి. అది దేవుని వాక్యం వల్ల జరుగుతుంది. కాబట్టి ఆ శక్తిగల వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించి మన రక్షణ పొందాలని మేము అందరినీ ప్రోపేట్ పెట్టుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్న అందరికీ వందలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.